ప్రపంచాన్ని వెలుగుతో నింపిన గొప్ప ఆవిష్కరణలలో బల్బ్ కూడా ఒకటి. బల్బ్ ఆవిష్కరణ వెనుక ఉన్న కథను తెలుసుకుందాం. మానవుడు అంధకారంలో ఉన్నప్పుడు కృత్రిమ వెలుగు కోసం వెతకసాగాడు. ఇలా వెతికే ప్రయత్నంలో నుండి పుట్టిందే ఈ బల్బ్. చరిత్ర మొదటి దశల్లో నూనె దీపాలు ఉపయోగించేవారు. కాని అవి మానవాళికి ప్రమాదమని గమనించి కృత్రిమ వెలుగు కోసం ప్రయత్నించసాగాడు. బల్బ్ కనుగొనబడకముందు మనిషి ఎలా జీవించేవాడు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అప్పుడు కిరోసిన్ దీపాలు, నూనె దీపాలు, కొవ్వొత్తులే ఆధారంగా ఉండేవి. వాటి వెలుగు తక్కువ, పొగ ఎక్కువ, ప్రమాదాలు చాలానే. ఇలాంటి పరిస్థితుల్లో మానవాళికి ఒక శాశ్వతమైన, సురక్షితమైన వెలుగు కావాల్సిన అవసరం వచ్చింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి థామస్ ఆల్వా ఎడిసన్. ఆయనకు చిన్ననాటినుంచే అన్వేషణ, ప్రయోగాల పట్ల ఆసక్తి ఎక్కువ. ఎడిసన్ బల్బ్ను కనుగొనడానికి 1000కి పైగా విఫల ప్రయోగాలు చేశాడు. ఆయన తన ప్రయోగాల్లో ఎన్నో పదార్థాలు పరీక్షించాడు. కార్బన్, ప్లాటినం, వెండి, జంతువుల వెంట్రుకలు మొదలైన పదార్థాలపై ప్రయోగాలు చేశాడు. కాని ప్రతిసారీ నిరాశే ఎదురైంది. కాని ఎడిసన్ ఒక్కసారి కూడా ఆగలేదు. ఆఖరికి 1880లో వెదురుతాడును ఉపయోగించి చేసిన ఫిలమెంట్ 40 గంటలపాటు వెలిగింది. ఇదే తొలి విజయవంతమైన విద్యుత్ బల్బ్. ఆ బల్బ్ చరిత్రను మార్చింది. ఎడిసన్ పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇప్పుడు మనం ఉపయోగించే ఎల్ఈడి, సిఎఫ్ఎల్, ట్యూబ్ లైట్లు అన్నీ కూడా ఆ బల్బ్ ఆవిష్కరణ నుంచే పుట్టినవి. ఎడిసన్ చేసిన ఆవిష్కరణల వల్ల పారిశ్రామిక మరియు ఇతర రంగాల్లో గొప్ప మార్పులు వచ్చాయి. ఎడిసన్ బల్బ్ ప్రత్యేకత ఏమిటంటే దీర్ఘకాలం పనిచేసే ఫిలమెంట్తో వాణిజ్యపరంగా ఉత్పత్తికి వీలుగా రూపొందించాడు. ఆ తర్వాత టంగ్స్టన్ను ఫిలమెంట్గా వాడటం ద్వారా దీర్ఘకాల బల్బ్లు అభివృద్ధి అయ్యాయి. బల్బ్ నిర్మాణంలో ప్రధానంగా గాజుతో చేసిన కవచం, లోపల వెలిగే ఫిలమెంట్, విద్యుత్ కనెక్షన్ వైర్లు, బల్బ్ బేస్ వంటి భాగాలు ఉంటాయి. బల్బ్ లోపల ఆర్గాన్ లేదా నైట్రోజన్ వంటి ఇనర్ట్ గ్యాస్ను నింపటం వల్ల ఫిలమెంట్ త్వరగా కాలిపోదు. విద్యుత్ ప్రవహించగానే ఫిలమెంట్ వేడెక్కి వెలుగును ఉత్పత్తి చేస్తుంది. బల్బ్లు అనేక రకాలుగా ఉన్నాయి. సంప్రదాయ ఇంకాండెసెంట్ బల్బ్లు తక్కువ ఖర్చుతో లభిస్తాయి కాని విద్యుత్ ఎక్కువగా వాడుతాయి. హలోజెన్ బల్బులు మరింత ప్రకాశవంతంగా వెలుగుతాయి. తర్వాత వచ్చిన సిఎఫ్ఎల్ బల్బులు తక్కువ విద్యుత్తో ఎక్కువ వెలుగు ఇచ్చేవి. ఇప్పుడు మనందరూ ఎక్కువగా వాడుతున్నవే ఎల్ఈడి బల్బులు. ఇవి విద్యుత్ పొదుపు చేస్తాయి, చాలా కాలం పనిచేస్తాయి మరియు పర్యావరణానికి హానికరం కావు. ఇంకాండెసెంట్ బల్బులు ఎక్కువగా వేడెక్కి తాపాన్ని ఉత్పత్తి చేస్తాయి, కాగా విద్యుత్ వృథాగా మారుతుంది. అందువల్ల అధునాతన ఎల్ఈడి బల్బులు ఇప్పుడు అత్యధికంగా వాడబడుతున్నాయి. ఇవి తక్కువ విద్యుత్తో ఎక్కువ వెలుగును ఇస్తాయి మరియు పర్యావరణానికి కూడా మేలు చేస్తాయి. బల్బ్ ఆవిష్కరణ మన చరిత్రలో ఒక గొప్ప మైలురాయి. ఇది కేవలం ఓ సాధారణ పరికరం కాదు, మానవ జ్ఞానానికి వెలుగు పూయించిన ఆవిష్కరణ. థామస్ ఎడిసన్ జీవితాంతం కృషి చేసి మనం నేడు అనుభవిస్తున్న వెలుగును తీసుకురావడంలో అతని పాత్ర అమోఘం. నేను 1000 సార్లు విఫలమయ్యాను కాని 1000 పనికిరాని మార్గాలు కనుగొన్నాను అనే ఎడిసన్ మాటే ఈ విజయానికి నిదర్శనం.